టమాటో పచ్చడి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో కూడా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది. అలానే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ముందుగా 10, 12 వరకు ఎండుమిర్చి వేయించి తీసేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు, అలానే ఒక గుప్పెడు కరివేపాకు నీట్‌గా కడుక్కొని వేసుకున్న తర్వాత ఒక పావు కిలో వరకు టమాటోస్ ఇలా స్లైసెస్‌లా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మనకి టమాటోలో పులుపు ఉన్నా గానీ చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే 7, 8 ఎల్లుల్లి రేఖలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి మగ్గనిచ్చిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చి కూడా వేయించి పెట్టుకున్నాం కదా! అవి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ టమాటో మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది. మరి పేస్ట్‌లా అడుక్కోకుండా. ఇక్కడైతే టమాటో పచ్చడి రెడీ అండి. నిజంగా వేడి వేడి అన్నంలో ఘీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.